1992వ సంవత్సరం. ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక పేద రైతు కుటుంబం నివసించేది. ఆ రైతుకు భార్య, ఒక చిన్న కూతురు. ఆ చిన్నారి 3వ తరగతి చదువుతోంది. ఆ ఊరి రోడ్డు చివర ఒక బడి, దానికి సరిగ్గా ఎదురుగానే ఒక గుడి ఉండేవి. రైతు దగ్గర ఒక ఎద్దుల బండి ఉండేది. రోజంతా ఆ బండి మీద ఊరిలో ఇసుక, వరిగడ్డి మోస్తూ కష్టపడితేనే కాని ఆ కుటుంబానికి గడవదు. ఆ ఎద్దుల బండి గజ్జెల శబ్దం వింటే నాన్న వస్తున్నాడని ఆ చిన్నారికి అర్థమైపోయేది. ఓ రోజు సాయంత్రం రైతు అలసిపోయి ఇంటికి రాగానే ఆ చిన్నతల్లి నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్నా నాన్నా, బడిలో టీచర్ గారు పరీక్ష పేపర్ల కోసం ₹1 తీసుకురమ్మన్నారు. రేపే ఆఖరి రోజు. నాన్న, అందరూ కట్టేశారు, నేను కూడా కట్టాలి. ఆ మాట వినగానే రైతు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ రోజంతా ఊళ్ళో ఒక్క కిరాయి కూడా రాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పట్లో ₹1 అంటే ఈనాటి 100 రూపాయలతో సమానం. ఆ తండ్రి తన అసహాయతను కూతురు ముందు దాచుకోలేకపోయాడు. రైతు: తల్లి, ఈరోజు బండికి ఒక్క కిరాయి కూడా రాలేదమ్మా. చేతిలో ₹1 కూడా లేదు. రేపు డబ్బులొస్తాయి కదా తల్లి, రాగానే నీకిస్తాను, అప్పుడు కట్టుకోవచ్చులే. కానీ నాన్న రేపే కట్టాలి, లేకపోతే టీచర్ కొడతా అని చెప్పారు. అందరూ కట్టేశారు, నా దగ్గర లేకపోతే బావుండదు కదా. తండ్రి దగ్గర సమాధానం లేదు. ఆ చిన్నారి నిరాశతో భోజనం కూడా చెయ్యకుండానే పడుకుంది. రైతుకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తన బిడ్డను ₹1 కోసం పంపలేకపోతున్నాననే బాధ అతన్ని వేధించి